ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేన నాయకులు. గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారయ్యే నెయ్యిని కలపడం బాధాకరమని చంద్రగిరి జనసేన సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తిరుమల నుండే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి శ్రీవారి భక్తులు ఇష్టంగా స్వీకరించే శ్రీవారి లడ్డూలు జంతు కలేబరాలు మరియు కొవ్వుతో చేయబడే నెయ్యిని ఉపయోగించారని తేలింది. శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశాన్ని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరూ చేయకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని కోరారు. ఈ వ్యవహారానికి ప్రథమ సూత్రధారుడు ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను విచారిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు తపసి మురళీరెడ్డి, గోపీనాథ్ రాయల్, పొర్లుదండాల ఈశ్వర రాయల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షిక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు మన తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, ఈఓ అధర్మారెడ్డి గారు, అదేవిధంగా భువన కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి హిందువుల మనోభావాలని దెబ్బతీశారు ఈరోజు. ఎందుకంటే లడ్డు ప్రసాదంలో పవిత్రమైన లడ్డు హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా పవిత్రంగా పూజించే లడ్డు ఈరోజు ఈ గత ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. అదేవిధంగా వాళ్ళని కఠినంగా శిక్ష పడాలి, ఆ దేవదేవుడు శిక్ష పడేలా చూడాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఇదే కాదు, గతంలో ఫ్రీ లైన్లో కాఫీ ఇచ్చేవారు, పాలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, సాంబార్ రైస్ ఇచ్చేవాళ్ళు, నెక్స్ట్ దద్దోజనం ఇచ్చేవాళ్ళు, ఉప్మా ఇచ్చేవాళ్ళు, పొంగల్ ఇచ్చేవాళ్ళు. అది కూడా లేకుండా చేశారు. అది కూడా లేకుండా చేశారు. వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీజీ గారికి, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీజీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము ఇదే విధంగా అందరం చేతులెత్తి మొక్కుతున్నాం. వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఈ బాధితుల్ని ఉరిశిక్ష దాకా తీసుకొని వెళ్ళాలి ఈరోజు. అదేవిధంగా మేము నిన్న చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు దీక్ష, స్వామి మమ్మల్ని క్షమింపుడు, గత ప్రభుత్వంలో తప్పు చేశారు, మేము ఇంకా తప్పు చేయమనేసి అందరూ హిందూ మనోభావాలు కోట్లలో ఉన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి మేము ప్రాయశ్చిత్తంగా వేడుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. గోవింద. వేడుకొల్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. సాక్షాత్తు శ్రీవారి ప్రసాదాన్ని ఈరోజు మేము మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి వస్తుందంటే శ్రీవారి పాదాలు చెందంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఒక పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని ఎంత అపవిత్రం చేసే పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందంటే, గతంలో కూడా ఇదే ప్రభుత్వము ఆ శ్రీవారి లడ్డుని
ఓటుకు కూడా పెట్టడం జరిగింది. ఆ ఓటుకు కూడా ప్రతి ఒక్క లడ్డుని పెట్టడం జరిగింది. దాన్ని కూడా నేను వెలుగు తీసి, అప్పుడు నేను విలేకరుగా పనిచేస్తున్నాను, దానికి కూడా వెలుగు తీసి మన ఇప్పుడు ఇంతకుముందు ప్రస్తుతం ఉన్న మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుమ్మలగుంటలో ఒక తిరుమల దేవస్థానం అని పెట్టుకొని అక్కడే లడ్డుని అక్కడే పిండి అక్కడి నుంచే పంపించి లడ్డుని ప్రతి ఇంటికి పంపించి ఓటుకి లడ్డు అనేది కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజే కానీ పవిత్రమైన హిందూ బంధువులు కానీ, పవిత్రమైన కొండ మీద పనిచేసే వాళ్ళు కానీ, సాక్షాత్తు తిరుమల దేవస్థానంలో ఉంటున్న అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఆ రోజు హిందువులు ఈ విధంగా లడ్డు పెంచారని స్పందించిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు మరియు మా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ దుస్థితికి తీసుకురావడానికి గల కారణమైన ముఖ్యమైన ఒక ధర్మారెడ్డి గారు కానీ కావచ్చు, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన వెంకట సుబ్బారెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ పవిత్రమైన లడ్డు మీద ఇంత దుస్థితి తీసుకురావడానికి నేను ఆ పదాలు కూడా వాడడానికి చాలా బాధాకరంగా ఉంది. ఆ లడ్డుని ప్రపంచవ్యాప్తంగా ఒక దైవాంత సన్ముఖమైన శ్రీనివాసుని చూసినట్టు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అటువంటి ప్రసాదానికి కూడా అవమానకరంగా చేసి కొన్ని పదార్థాలు కలిపి ఈరోజు పవిత్రమైన లడ్డుని అపవిత్రం చేసిన ప్రతి ఒక్కరికి కఠినమైన శిక్ష పడే విధంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకురావాలనేసి, హిందూ మనోభావాలను దెబ్బతీసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.